హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళైతే ఒక మినీ వ్లాగ్ అనుకోవచ్చు, లేకుంటే కుకింగ్ వీడియో అనుకోవచ్చు, యాజ్ యువర్ విష్. ఇక్కడైతే పాలకూర కర్రీ చేద్దామని చెప్పేసి వచ్చేసాను. ఇక్కడ ఆనియన్స్కి ఇలా మొలకలు వచ్చేసేసాయి. సో ఈ రెండింటికి వచ్చేసాయి. వీటిని ఏం చేస్తానో నేను నెక్స్ట్ మీకు చూపిస్తాను. చూడండి, ఇలా కొంచెం పెద్దగా వచ్చేసాయని ఒక్కటైతే చేశాను నేను, అది చూపిస్తాను. నెక్స్ట్ ఇలా కట్ చేసుకొని ఒక 2 టైమ్స్ అలా వాష్ చేసేసుకున్నాను పాలకూరని. ఇంకేంటి ఫ్రెండ్స్, కలెక్షన్స్ అయితే చూస్తున్నారా? ఏమైనా కలెక్షన్స్ నచ్చితే ఆర్డర్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి, ఇంకా అప్లోడ్ చేస్తాను. ఇంకా వీటిని ఏం చేస్తానంటే మొలకలు వచ్చేసాయి కదా ఉల్లిగడ్డకి. సో ఆల్రెడీ ఇలానే 2 వచ్చి ఉంటే నేను ఇలా పెట్టేశాను అనమాట చిన్న కుండీలో. అవి కొంచెం పెద్దవైనాయి. చూద్దాం ఫ్రెండ్స్, ఈ బాగా పెద్ద అయ్యాక దీనికి ఉల్లిగడ్డలు వస్తాయి లేదో చూపిస్తాను. ఇక్కడ వచ్చి రోజు ఏంటంటే అది దానికి బరువు ఎక్కువైపోయి అలా ఉంగిపోతుంది మొగ్గ. సో అందుకని ఇలా పెట్టేశాను, అది కూడా చూపిస్తున్నాను. ఈ 2 కూడా ఇక్కడ నాటేశాను. అవి కొంచెం పెద్దగా అయ్యాక చూద్దాం వస్తే రావు. ఇప్పుడు కూడా ఒకసారి వీడియో పెడతాను మీకు. ఇలా ఏమైనా మొక్కలు నాటి అవి ఎలా పెరుగుతూ ఉంటుంటే వాటిని చూస్తుంటే వచ్చే హ్యాపీనెస్సే వేరు కదా ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ వచ్చేసి ఉల్లిగడ్డలు కట్ చేసుకొని కరివేపాకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇంకా స్టవ్ ఆన్ చేసి హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను. కొంచెం అలా ఫ్రై అయ్యాక ఇంట్లో ఆనియన్స్ వేసుకుంటున్నాను. జస్ట్ ఒక ఆనియన్ వేసుకుంటున్నాను. దీన్ని కూడా కొంచెం అలా ఫ్రై చేసేసుకొని కడిగి పెట్టుకున్న ఇంకా పాలకూరని వేసుకుంటున్నాను. దీంట్లోనే ఒక 3 పచ్చిమిర్చి వేసుకున్నాను కట్ చేసి, అండ్ ఉల్లిగడ్డలు కూడా వేసుకుంటున్నాను. యాక్చువల్గా అయితే కరివేపాకు ఆయిల్లోనే వేసుకోవాలి, ఇంకా మర్చిపోయాను అనమాట. సో దీంట్లో కలిపి యాడ్ చేసుకున్నాను. ఇంకా అలానే కొంచెం పసుపు అండ్ ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కుక్కర్లో వండడం ఏంటంటే ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేసి చూడండి. చెప్పడం కాదు, ఒకసారి ట్రై చేసిన తర్వాత తింటుంటే మీకు అర్థమవుతుంది ఆ టేస్ట్. లిడ్ అయితే నేను క్లోజ్ చేయను, జస్ట్ అలా నార్మల్లో ఒకటి అలా పెట్టేస్తాను లిడ్. విజిల్కి అయితే పెట్టేయను. సో ఇలా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేస్తూ ఉండాలి 2 మినిట్స్కి ఒకసారి తీసి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసిన వెంటనే మీ దగ్గర నా నోటిఫికేషన్స్ అనేవి రీచ్ అవుతాయి. వెల్లుల్లిని తీసుకొని 4 కంచపక్కగా అలా దంచుకొని వేసుకున్నాను. ఇంకా ఫైనల్గా అయితే కారం వేసుకుంటున్నాను. కారం వేసిన తర్వాత జస్ట్ అలా ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ పెట్టేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే. ఇంకా మీకు ఎలాంటి కలెక్షన్స్ కావాలో కూడా నాకు కామెంట్ బాక్స్లో ఒకసారి మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. లైక్ డ్రెస్సెస్ ఆర్ మెటీరియల్స్, సారీస్ అలా చెప్పండి, నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోతో వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.